గట్టి చెప్పాలి తానికి ఇంటివట్లేదంట గణపతి గొప్ప ఇదే గట్టి చెప్పాలి గణపతి గొప్ప గణేష్ మహారాజుకి తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే బట్టి బట్టు చీర కట్టుకున్నడే మీరందరూ ఫస్ట్ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే దాండియా ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది కాబట్టి అందరూ మహిళలు ఎస్పెషల్లీ ఆల్ ద అంజయ్య నామదేశ్య రాగేష్ నామదేశ్య ధారాణి నామ్ని శివకర్ణేశ్వరి నామధేయస్య మనీశ్వర నామధేయస్య బాలాంజలి నామధేయస్య రక్షిత నామధేయస్య సహా కుటుంబానాం క్షేమస్థైరధైర్యవీర్య విజయమయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధం ధర్మార్థకాయ మోక్ష చతుర్విలఫలయుక్తం ఇష్టకామ్యార్థఫలయుక్తం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం నమః శ్రీ మహాగణాధిపతయే నమః మంగళనిందాయం దీపం సందర్శయామి. ఏడు వారాల నగలు మెడల వేసుకున్నడే తల్లి ఎల్లమ్మ నిన్ను ఎదల నిలుపుకున్నడే ముచ్చటైన ఐదంతస్తుల బోనం ఎత్తని నిన్ను మురిపించగా పూనకమెత్తాడని మంగళం దోహలేంద్రాయ जय बोलो गणेश महाराज की महाराज विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् श्री महागणाधिपतये नमः. श्रीमदखिल मंडल धरणीधर मंडल मंडलस्य निखिल दुराजित वंदित क्षेत्र विभूषणस्य सेदाजल सिंहाजल गरुडाजल वृषभाजल नारायणाञ्जल विकरिमालाकुलस्य नाथभगवोधनिधि तत्त्वनिधि भक्तिनिधि श्रीशैल गुणपूर्णवस्य शतमानं भवैतायुः आयुष्येवेन्द्रः प्रतिष्ठति. श्रीस्वामी कृपा कटाक्ष मनोवाञ्छा फलसिद्धिरस्तु तथा सूर्यः धिमेव चक्षुरादगम् तद्धेत्वादो बन्धनो आचार्य तस्तमिन्दते विष्णु నిండు ముత్తైదు రూపమెత్తి నిన్ను కలిచెని దండిగా నిండుగా నమస్తే. ముందు దైవానికి విఘ్నేశ్వర స్వామి పాదలక్షిత కోటి వందనాలు. మారుతీసులో ఉన్నటువంటి బంధంకు ఎల్లమ్మ తల్లి పాదాల ఇక్కడ మేము పరిచయం కావడానికి కారణం శివాని చెల్లెలు వాళ్ళ నాన్నగారు కట్టినటువంటి దేవాలయాన్ని నాతో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. అలా ఈ బస్తీకి మేము రావడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఎన్నో బస్తీలకు మేము వస్తూ ఉంటాం పోతాం. కానీ ఈ మార్కెట్ మాత్రం చెల్లె కావడం వల్ల 2-3 సంవత్సరాల నుంచి తనకు రావడం. వినాయకుడి దగ్గర కూడా చూస్తే మేము ఎంతో బిజీలో ఉంటాం. నేను ఉండేది అంబర్పేట. అలాంటిది అక్కడికి వెళ్ళి కూడా ఇంత దూరంకి సన్మానం కార్యక్రమం ఉంది. సన్మానమేగా ఏం పోతాం అనిపిస్తారు, అంటే కొంచెం కనిపిస్తారు అట్లా. నేను రోజు కొద్దిగా కొద్దిగా ఏమో సన్మానం లేకుంటే ఏమో విక్కులో పోతుంటాం. బాలాపూర్లో కానీ వినాయకుడి దగ్గర కానీ అలాంటి పెద్ద సన్మానాల కాడికి అన్ని మండపం సన్మానాలు జరుగుతూనే ఉంటాయి. సన్మానం అంటేనే చాలా గొప్పది. అది అనుకుంటారు అదే చిన్న వస్త్రానికి అంత దూరం పోవడం ఏంటి అని కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ మండపంలో ఉన్న దైవం అన్నదే ఊహించుకోవాలి. ఎవరైనా వాడు రాజకీయ నేతలు కానీ ఎవరైనా సరే
ఒక ఉన్నత స్థానంలో మనం వెళ్ళాము అంటే వాళ్ళు పిలుస్తున్నారంటే ఉట్టి శాల్వ కథ దూరం ఏం పోతాం. ఆ భగవంతుడు పిలుస్తున్నాడు, తన ఆశీర్వచనాలు మనకి ఇవ్వాలని, మన వంతుగా గురువులం కాబట్టి మా వంతు ఆశీర్వచనాలు మీకు కూడా ఇవ్వాలని మేము ఇంత దూరం వస్తాం. ఇద్దరియే ఇక్కడ మారుతి అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. చాలా రోజు ఒక కార్యక్రమం ఫోన్ లో చెల్లిస్తామని చెప్తూ ఉంటది, అవి వింటూ ఉన్నాం. ఒక రోజు అంటే ఏమో మాటలునే తెలియదు, రోజు మా దగ్గర మాత్రం ప్రోగ్రామ్ జరుగుతుంది అని మాత్రం చెప్తూ ఉంటది. ఇప్పుడు నాకంటే ప్రోగ్రామ్ జరుగుతుంది. అన్ని మండపాల కాడ ఎన్నో మండపాలు పోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మా దగ్గర కూడా బస్తీలు ఎన్నో మండపాలు ఉన్నాయి. పూజ అయిపోయినా వచ్చినామా, ప్రసాదం తీసుకున్నామా, ఇంట్లో పడ్డామా అనేది జరుగుతుంది అంతటా. కానీ ఇక్కడ మాత్రం ఈ ఒక వినాయకుని పేరుట ఈ 11 రోజులు 9 రోజులు నవరాత్రులు అయితే ఒక 2 days ఎక్కువ పెడతాం కాబట్టి ఇక్కడ ఒక ఐకమత్యం లాగా అందరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఇలా చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. అన్ని అష్ట కష్టాలు మర్చిపోతాం ఈ 11 రోజులు. ఇలాగే ఎప్పటికుంటే ఇంకా బాగుంటుంది. ఈ రోజు కలియుగంలో కడుపులలో ఎవరిస్తాలు వాళ్ళకే ఉన్నాయి. పక్కింటోడు ఎదుగొద్దు, ఎదుగుంటోడు ఎదుగు, మనము ఈ రకంగా నడుస్తున్నాయి. ఈ జనరేషన్ లో ఎక్కడ మండపాలకు ఇంత నిండుగా అనిపించింది. చాలా చాలా పెద్ద మండపాలు ఉంటాయి, కొన్ని లక్షల కోట్లు పెట్టి పెడుతుంటారు. కానీ పెట్టేం లాభం? అక్కడ పూజ అయిపోయిందా చిన్నమ్మ ఇంట్లో పడితే లాభం ఉన్నది. వాటిక్కడ మన ప్రేమ భావం, ఒకరినొకరు సహకరించుకోవడం, ఇలా ఇంతమంది ఇక్కడ ఉండడం అయితే చాలా సంతోషంగా ఉంది. అన్నదానం రోజు అబ్బా నాకైతే చాలా ముఖ్యం. ఎన్నిసార్లు అన్నదాన కార్యక్రమానికి రా అన్నాం, మా గన్ని బస్తీ నిండిపోతుంది. అంటే ఇది పెద్ద మండపాలకు చూస్తే చిన్న మండపమే, కానీ ఇక్కడ చిన్న ఉన్నా కూడా ప్రేమ పెద్దగా ఉండదు, విశ్వమాంతి ఉండదు. కాబట్టి అంటే ఇంత మండపం మన దగ్గర 23,000 మంది తింటే అది మా గొప్ప అనుకోవచ్చు. అలాంటిది 2,000 జనం పైగానే ఇక్కడికి రావడం, అంతమంది కుండి పెట్టడం అంటే అది ఈ బస్తీ వాసులకు అది సొంతమైందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ చూడలే. నేను నెక్స్ట్ టైం ఎంత బిజీగా ఉన్నా ఇక్కడికి వచ్చి నా చేత కూడా నేను ఎంతో 100,000 మందికి ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చాలా మెచ్చుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు జగదాంబ అనుగ్రహం, ఆ రేణుకాదేవి 4 మండలాలకు అధిపతి జగన్మాత, సాక్షాత్ శివుని శివుని మాత అఖండ జ్యోతి రేణుకాదేవి, సర్వ విఘ్నాలకు వెలుగొట్టేవాడు, అన్ని గ్రహాలకు అధిపతి గణపతి, అన్ని విఘ్నాలు వెలుగొట్టేవాడు విఘ్నేశ్వరుడు. ఆయన పాదాల దర్శనం చేసుకుని ఆయన ముఖం చూసి మీరందరూ అదృష్టవంతులు అవుతున్నారు. ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ కి మనం ధన్యవాదాలు చెప్పాలి. నాతో సహా బంధం కొమ్ములోని బలగం ఉంది. అలాంటివి ఇంకోటి ఏంటంటే ప్రాంతం పేరు పెద్దది బంధం కొమ్ము, కానీ పేరు మాత్రం మహేంద్రేస్ అనేది నామం ఉన్నది. కాబట్టి ఈ బంధంతో మాకు కూడా ఏర్పాటు అయినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరితో కూడా మాకు బంధం ఏర్పాటు అయ్యింది. ఇవన్నీ స్పెషల్ థ్యాంక్స్ మాత్రం శివానికి చెల్లికే చెప్తాను అన్నమాట. ఎందుకంటే నేనంటూ ఇక్కడ వెళ్ళడం కారణం ఆమె కాబట్టి. ఇక్కడ అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట, పటాన్ చెరువు, పాశమ్మ ఇలారం, రామచంద్రపురంలో అయితే కూచమ్మ తల్లి దేవాలయం ఉంది. అక్కడ ఎవ్రీ మంత్ లో ఒకసారి వచ్చి ఆ కూచమ్మ గుళ్ళు కూర్చుంటుండే. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది పబ్లిక్ వచ్చేది. అలాంటిది గడిగడికి బంధం కొమ్ములు ఏర్పాటై గడిగడికి వస్తూనే ఉంటా, పోతూనే చెల్లెవాళ్ళ ఇంటికి. దాన్ని కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి నేను ఎంతమందిని అయితే అమ్మవారిని గెలుస్తున్నానో ఆ అమ్మవారు, అయ్యగారు, అలాగే వెంకటేశ్వర స్వామి మీ అందరికీ నేను దీవెనర్పిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ మనోభాష్మాన్ భవైశ్వర్య ప్రాప్తిరస్తు, సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపే సంస్థితాన్. నమస్తే 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 నమో నమః. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో న ప్రచోదయాత్. సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి నమః. కైలాసపతి రామలింగేశ్వర స్వామి నమః. శ్రీ గౌరీ దేవి నమః. నవగ్రహ దేవతాయ నమః. శ్రీపాలక శ్రీనారాయణ రక్షమాపాయ మాం. శ్రీ జగదాంబ బంధం కొమ్ము రేణుకాదేవి మహేంద్రేశ్వర రేణుకాదేవతాయ నమః. మారుతి అంటే మారుతి అంటే ఆంజనేయ స్వామి కోతి, ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి అనుగ్రహం కూడా మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చిన్నపిల్లలందరికీ విద్యాబుద్ధి జ్ఞాన ప్రాప్తి, అందరికీ సంతానం లేని వాళ్ళందరికీ సంతాన ప్రాప్తి, కళ్యాణం లేని వాళ్ళందరికీ సకలాది దోషాలు దొరికితే మీ అందరికీ శీఘ్రమే కళ్యాణం ప్రాప్తిస్తని దీవెనార్థిస్తూ, ఇంకోటి ఇంటి లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నూతన గృహ ప్రాప్తి వస్తు అని కూడా దీవెనార్థించి నేను సెలవు తీసుకుంటున్నా. పేరు పేరునందరికీ నమస్కారాలు. కమిటీ మెంబర్స్ అందరికీ నమస్కారం.
సకదనాల అందగాడు బోనం రాకేశన్న సకదనాల అందగాడు బోనం రాకేశన్న పట్టు చీర గట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర సానమాడుకొని సల్లని దుర్గమ్మ దీవనందుకొని భక్తుల కోటెలు తీర్చగదుడు ఆనంద తాండవమాడుతున్నాడే పయ్యల్లో పసుపు కుంకుమ తల్లి వసంత సానాలు ఆడంగదుడు నిండు భక్తితో మునుగుతున్నాడే నిత్యతో దుర్గమ్మ భక్తుడు చూడే త్రిశూలం చేతబట్టి తీరొక్క పూజ చేసే సకదనాల అందగాడు బోనం రాకేశన్న సకదనాల అందగాడు బోనం రాకేశన్న పట్టు చీర గట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర అరే తల్లి సరస్వతి అమ్మను మొక్కి అంశలాగా నాడుతున్నాడే త్రిమూర్తుల గుడికాడ తినుమారు స్టెప్పులేస్తున్నాడే అరే జోరుదారు సాగుతున్నది చూడు ఏడుపాయల జాతర చూడు ఎడదూడు బోనం రాకేష్ అన్న పేరు ఊరువాడ మస్తు మోగుతున్నదే బండారి పిడికడే తీసి భక్తుల మీద జల్లిండే సకదనాల అందగాడు బోనం రాకేష్ అన్న సకదనాల అందగాడు బోనం రాకేష్ అన్న పట్టు చీర గట్టిండే వైర వైర నిమ్మ పండు రవిక దొడిగిండే వైర వైర తల్లి నెత్తి మీద బొట్ల బొట్ల బోనమెత్తుకున్నడే కత్తి చేత బట్టి పట్టు చీర కట్టుకున్నడే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే సత్యాన రాకేశు బోనమెత్తుకొచ్చనే ఎల్లమ్మ తల్లి నిన్ను నమ్ముకున్న భక్తుడే సత్యాన రాకేశు బోనమెత్తుకొచ్చనే రావే ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ